అందరూ భోజనం చేశారు కదా. భోజనం ఎలా అనిపించింది మీకు? బాగుందా? ఎంతమందికి బాగుంది? అమ్మో అమ్మో అందరూ చేతులు ఎత్తేసారు. అయితే మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఇది నిజంగా మీ అందరికి నచ్చింది కదా? మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఈ భోజనం ఎంతమందికి మీరు వడ్డిస్తారు? ఇలా ఇప్పుడు చేతులు ఎత్తండి. మళ్ళీ అందరూ ఎత్తారు. ఇదే సంకల్పం చేసుకోండి. మీ ఇంట్లో భార్యలు, ఇక్కడికి ఎవరు భార్యలు రాలా, మళ్ళీ ఆ చేసే క్రమంలో అప్పుడు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే వాళ్ళని మీరు అధిగమించి ఇది ఒప్పించాలి. ఈ జిల్లాలో పండించే రైతుల దగ్గర అవి కొనాలి. మా చందోల్ రెడ్డి గారు కావాలంటే వచ్చి మీకు వంట సహాయం చేస్తారు. ఇట్లా మీరు అది ఇంటికి చేరినప్పుడే, మీ ఇంటికి వచ్చిన 100 మంది 200 మంది తిన్నప్పుడే త్వరగా ఉద్యమం ముందుకు వెళ్తుంది కదా. దీంట్లో ఒకటి చెప్తా మీకు, సాయంత్రం వరకు 6-7 వరకు కడుపు ఉబ్బరం ఉండదు, ఏది చిరుతిండి తినాలనిపించదు, చాలా తేలిగ్గా ఉంటుంది. నేషనల్ హైవే మీద కారులో వెళ్తే స్మూత్గా వెళ్ళిపోతాం, ప్రయాణం అంత స్మూత్గా ఉంటుంది. ఇది 100% ఆల్కలైన్ ఫుడ్. ఇది మనం తినాలి. మరి నాకు ట్రైన్ టైం అవుతుంది, నేను రేపు ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి, సమయం తక్కువ ఉంది, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్తా. దీంట్లో మీరు అసలు ఏమి తినకూడదో చెప్తా. ఫస్ట్ రేపటి నుంచి మానేయాల్సింది చెప్తా. ఫస్ట్ రేపు ఉదయం లేగంగానే సురేష్ గారు గుర్తుకొస్తారు మీకు, ఎందుకంటే మోషన్ చాలా ఫ్రీగా అయిపోతుంది. పళ్ళు తోమటానికి పేస్ట్ని తీసి బయటపడేయాలి. ఏ కంపెనీ పేస్ట్ మీరు వాడకూడదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గట్ హెల్త్ తగ్గిపోతుంది, పెద్ద ప్రేగులో ఉన్న సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ అమ్మ పాల ద్వారా మనకు వస్తాయి, అవన్నీ చనిపోతున్నాయి. కారణం మనం వాడే పేస్ట్లో ఉండే కెమికల్స్. మీరు ఉదయం అంటే మీరు ఇంత ప్రకృతి వ్యవసాయం చేసి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేవన్నీ మంచి భోజనం తిన్నా ఉదయాన్నే ఎసిడిక్గా మారుస్తున్నారు మీ బాడీని. అందుకని పేస్ట్ మానేసి ఊర్లో ఉన్న వాళ్ళు వేప పుల్ల, లేకపోతే ఆవు పిడక, బూడిద, కచ్చిక, ఇవి మీరు వాడాలి. ఈ వేలుతో తోముకోవాలి, పై చిగుళ్ళు కింద చిగుళ్ళు లోపల, ఈ ఒక్కదాంతో లోపల. బ్రష్తో జస్ట్ పేస్ట్ లేకుండా ఈ పౌడర్నే పైకి కిందకి అనమాట, పళ్ళ మధ్యలో ఏమైనా అవశేషాలు ఉంటే పోతాయి. ఇది మీరు చేయాలి. తర్వాత మీ ఇంట్లో పెళ్ళి కాని పిల్లలు, ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే మీరైనా సరే షాంపూలు మానేయండి. ఏ కంపెనీ షాంపూలు వాడొద్దు. కుంకుడికాయలు లేకపోతే సున్నిపిండి, పెసరపప్పు రవ చేసేసి పిండి చేసేసి బియ్యం కలిపి అదైనా రుద్దుకోండి. ఇవి జుట్టు ఊడదు, చిగుళ్ళు మన ఏదైతే కుదుళ్ళు ఉంటాయో ఆ కుదుళ్ళు గట్టిపడతాయి. ఇవి మనం తెలుసో తెలియకో ఒక ఇంటికి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు విదేశీ వస్తువులు వచ్చేసినాయి ఇంట్లోకి. పేస్ట్ రూపంలో, షాంపూ రూపంలో, ఫ్లోర్ క్లీనింగు, టాయిలెట్ క్లీనింగు, హ్యాండ్ వాషు, ఇవన్నీ. ఫ్లోర్ క్లీనింగ్ ఏం చేస్తారంటే ఆవు మూత్రంలో 1/2 బకెట్ ఆఫ్ వాటర్లో 1 లీటర్ మూత్రం, ఇంత పసుపు వేసేసి బట్ట పెట్టేసేయండి, క్లీన్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు పాకేవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ నోట్లో పెట్టుకున్నా ఏమీ హాని కాదు. ఇలా మనం స్వదేశీ వస్తువులను వాడాలి. స్వదేశీ వస్తువులు అంటే ఏంటి? గోవుతో వచ్చినవి, గ్రామంలో పుట్టినవి ఉండాలి, ఇక్కడ తయారైనవి ఉండాలి. స్వదేశీ వస్తువులు అంటే టాటా, బిర్లా,
లేకపోతే రిలయన్స్ కాదు. స్వదేశీ అంటే అది కాదు, గ్రామంలో తయారైన వస్తువులు స్వదేశీ, అట్లా అన్నమాట. ఇంకా మనం ఒక గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు విదేశాలకు వెళుతున్నాయి. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, ట్రాక్టర్లు, ఇవన్నీ 6 లక్షల గ్రామాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. ఒక రైతు అజ్ఞానంలో ఉండటం వల్ల గడిచిన ఈ హరిత విప్లవం తర్వాత ఇంత దూరం మనం జరిగిపోయాం. ఇలాంటి ఆహారం సమాజం తినడం వల్ల ఎన్ని ఫార్మా ఇండస్ట్రీలు మన దేశంలోకి వచ్చినాయి, మన రాష్ట్రంలోకి వచ్చినాయి. మన రాష్ట్రంలో అత్యంత సంపన్నుల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు 10 మంది వరుసగా. భూమిని తెగ నమ్ముకునేవాళ్ళు చెట్టు చేమ లేకుండా బుల్డోజర్లు పెట్టేసి నీట్గా చేసేసి, ఒక మొక్కలు లేకుండా ఆ చిన్న కంపల మీద కూడా నీట్గా చేసేసి ఒక జీవిని వాలకుండా చేసేసాం. రెండోది, ఈ రసాయనపు ఆహారం తిని ఎన్ని ఫార్మా ఇండస్ట్రీలు, అంటే దేశం ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎవరు గొప్పోళ్ళు అయ్యారు అంటే ఒక రైతు అజ్ఞానంలో ఉంటే వాళ్ళందరూ సంపన్నులయ్యారు కదా. అదే ఒక 5 లేయర్ మోడల్ చేసుకున్నాను అనుకోండి, రైతు భూమిని నమ్ముకోడు కదా, పాలేకర్ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఎన్ని నమ్ముకోరు కదా. అందుకనే ఇక్కడ వాళ్ళు చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. మీరందరూ రాత్రిపూట గ్రామ సభలు నిర్వహించి పాలేకర్ గారి విధానాన్ని, పాటలు చిన్నగా ఆ పాఠాలని మీరు చెప్పటం అనేది చేస్తేనే గట్టెక్కుతాం. దీనికి ముహూర్తాలు ఏమి లేవు, మంచి పనికి ముహూర్తాలు లేవు. ఎప్పుడైనా మొదలు పెట్టండి. బస్సులో, ట్రైన్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. సమయాన్ని ఎందుకు వృధా చేయాలి, ఇద్దరిన్నా చాలుగా. అట్లా మీరు కూడా అలాగే ఆలోచన చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.